చైతన్య మహిళ మహిళలోకపు కీర్తి సమాజానికి స్ఫూర్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అన్నది సత్యం. అన్ని రంగాల్లో సమభాగమై మహిళా స్వేచ్ఛ సమానత్వంలో మేమున్నామంటూ చైతన్యపరుస్తూ ప్రపంచ దార్శకతకు సమిష్టి విజయానికి ప్రతీకగా నిలుస్తూ మహిళా చైతన్యానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. నిత్యం ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గా సేవలు అందిస్తూనే మోడిశెట్టి నివేదిత లక్షాదితో నేటి సత్య న్యూస్ చైతన్య మహిళా కార్యక్రమానికి స్వాగతం. మేడం, వెల్కమ్ టు సత్య న్యూస్. నమస్తే. మీకు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ వన్స్ అగైన్ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. మీకు కూడా అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు. అదేవిధంగా సత్య న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ, సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, మహిళా దినోత్సవం అంటే ఓన్లీ మార్చి 8కి మాత్రమే సెలబ్రేట్ చేసుకునే ఒక డేగా పరిగణించవచ్చా? మనము ఇప్పుడు అదొక్క రోజే కేటాయించుకున్నాము మహిళా దినోత్సవాన్ని. ఆ రోజే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ ఎవ్రీడే మహిళా దినోత్సవమే, ఎవ్రీడే ప్రియారిటీ మహిళలకు ఇస్తున్నారు. మనం కూడా ఆ విధంగానే జరుగుతుంది. మేడం, మీరు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నారు. అంటే బిఫోర్ మీరు ఏమైనా మహిళలకు సంబంధించి చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాలు అలాంటివి ఏమైనా చేశారా గతంలో? యువర్ కాలేజ్ డేస్, స్కూల్ డేస్, అంటే మీకు అలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉండేదా? స్కూల్ డేస్, కాలేజింగ్ డేస్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. బట్ అప్పుడు ఆపర్చునిటీస్ రాలేదు, చేయలేదు. తర్వాత మ్యారీడ్, పిల్లలు, లైఫ్, ఫ్యామిలీ టైంలో బిజీ అయిపోయాం. ఈసారి మాకు అవకాశం వచ్చింది, అందుకే ఇందులోకి వచ్చాము. మహిళలకు కానీ ప్రజలకు కానీ సేవ చేయడానికి ఏ టైంలోనైనా అందుబాటులో ఉంటాం. సో స్పెషల్లీ మహిళల కోసం ఏదైనా చేయాలనుకుంటే నివేదిత గారు చేసేటటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ ఏంటి? మహిళలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా దృష్టికి వచ్చి మేము ఆలోచించిన విషయం వచ్చేసి కాలేజీలో స్టూడెంట్స్కి, స్కూల్ స్టూడెంట్స్కి కొన్ని ఏరియాలలో కొంచెం ర్యాగింగ్ అట్లాంటివి ఇబ్బంది అవుతున్నాయి. షీ టీమ్స్ వాళ్ళతో ఒకసారి మాట్లాడి ప్రజలు ఇబ్బంది పడకుండా, పిల్లలు ఇబ్బంది పడకుండా చేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మేడం? పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనకు అన్ని టైంలో రెస్పాండ్ అవుతున్నారు, మాట్లాడుతున్నాము. ఇంకా వాళ్ళతోటి ఒకసారి షీ టీమ్ వాళ్ళతో ఆపర్చునిటీ అయ్యి వాళ్ళకి ఒకసారి మీటింగ్ తీసుకొని ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుంటాం. నివేదిత గారు రాజకీయ రంగంలోకి రావడానికి స్పెషల్ రీజన్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే సపోర్టివ్గా కానివ్వండి, మిమ్మల్ని ఈ వైపుకు ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చింది మన స్వర్గీయ దామోదర్ రెడ్డి గారి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి గారు. మమ్మల్ని చూస్ చేసుకొని మాకు ఇంత అవకాశం ఇచ్చింది వారు సపోర్ట్ చేశారు. వారిని ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ వారికి సపోర్ట్గా మిగతా వాళ్ళంతా వచ్చారు. కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఓన్లీ సర్వోత్తమ్ రెడ్డి గారు. హోల్ తెలంగాణలో చూసినట్టయితే ఎక్కువగా సూర్యాపేట జిల్లాలో మహిళలు రాజకీయ రంగంలో ఒక అడుగు ముందుంటారంటారు. సో ఏంటండి ఆ రీజన్? ఏంటి రీజన్ అంటే మనకు అవకాశాలు, మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, మన హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడే మనం బయటికి రాగలుగుతాము. మన సూర్యాపేటలో ప్రజలందరిలో ఆ స్వేచ్ఛ ఉంది, జెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, అందుకే మనం బయటికి రాగలుగుతాం. రైట్ చేస్తున్నాం కదా. నేటి చైతన్య మహిళా కార్యక్రమంలో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మేడం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు గత గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్లో సూర్యాపేట పరిస్థితి ఎలా ఉంది? డెవలప్మెంట్ అవ్వచ్చు. ఇంకా కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచనతోటి ప్రజాపాలన అందిస్తున్నారు. మనకు సూర్యాపేటలో గత 2 ఇయర్స్గా కాంగ్రెస్ లీడింగ్లో లేదు కాబట్టి డెవలప్మెంట్ ఫండ్స్ కానీ ఇంకా డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఏం జరగలేదు. మనం ఇప్పుడే నూతనంగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మనం ఒకసారి సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా సూర్యాపేటలో కావాల్సిన ఫండ్స్ కానీ నిధులు కానీ చాలా తెచ్చుకొని, బడ్జెట్ తెచ్చుకొని మనం సూర్యాపేటని అన్ని రంగాల్లో మనం ఎంచుకున్నాం. ఓన్లీ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, క్లీనింగ్ విషయంలో కావచ్చు, పిల్లల స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో, హాస్పిటాలిటీ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలోనూ మనం సూర్యాపేటని ముందంజలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం కొన్ని పథకాలు అలాంటివి తీసుకొచ్చారు. సో ఇంకా మహిళలకు ఏమైనా వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా?
ఇప్పుడు ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రజాపాలనలో మనకు ఫ్రీ బస్ అనేది ఆల్రెడీ మహిళలకు ఫస్ట్ నెక్స్ట్ చేసింది. అది చాలా యూటిలైజ్ అవుతుంది, చాలామంది వాడుకుంటున్నారు, సంతోషపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఉచిత విద్యుత్ కూడా అది మామూలు విషయం కాదు. 200 యూనిట్స్ అనేది పేదవారికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో కూడా అందరూ వినియోగించుకుంటున్నారు. నెక్స్ట్ సన్న బియ్యం అందరూ వండుకుంటున్నారు, తింటున్నారు. అది కూడా ఉపయోగపడే విషయమే. కాబట్టి ఇంకా కూడా చేసే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. కాకపోతే మనకు కావాల్సిన నిధులు, బడ్జెట్ అవన్నీ వస్తే అన్ని పనులు చేసుకోవచ్చు. సూర్యాపేట పైన మీకు ఒక మంచి పట్టు ఉందని చెప్తారా మీరు? నాకు మంచి నాలెడ్జ్ ఉంది. సూర్యాపేటలో ఏం చేయాలి అనే ఆలోచన మాకు ఉంది. అవన్నీ చేసుకుంటూ వెళ్తాము. రోడ్స్ వెడల్పైతేంది, డివైడర్స్ కట్టేవి ఉన్నాయి, కొంచెం రోడ్స్ ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచన ఉంది. నెక్స్ట్ మన మున్సిపాలిటీ చూడడానికి అందంగా ఉండాలంటే ఫుట్పాత్లు కట్టుకోవాలి. ప్రతి ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ రోడ్ మీదకి వచ్చేసి కూరగాయల వాళ్ళు, పూల బండ్లు, పండ్ల మార్కెట్ అవన్నీ రోడ్ మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఈవినింగ్ స్కూల్స్ నుంచి వచ్చే పిల్లలకు ట్రాఫిక్ టైంలో మన మెయిన్ రోడ్ చూడండి, ఈవినింగ్ 5 to 8 వరకు ఎంత ట్రాఫిక్ ఉంటుందో. అది ఎట్లా చేయాలి అనేది ఒకసారి ఇంజనీర్స్ తోటి వాళ్ళతో మాట్లాడి మంచిగా ప్రణాళికతో ముందుకెళ్తాం. స్పెషల్లీ ఎడ్యుకేషన్ తీసుకుంటే సూర్యాపేటను మీరు ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? ఒక విద్యాభ్యాసం పైననే ఫోకస్ పెడితే కనుక విద్యాభ్యాసం, ఉచిత విద్య అందించాలి అనేది నాకు తెలిసినంత వరకు ఆలోచన. అది గవర్నమెంట్ ఆల్రెడీ 10th వరకు నడుస్తుంది. ఇంటర్ వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా ఉచిత విద్య గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో చేరే విధంగా, డిగ్రీ కాలేజీలో చేరే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. ఫీజెస్ వచ్చేసి స్కూల్ ఫీజింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, హైలీ బడ్జెట్ అవుతుంది. కొన్ని మంచి స్కూల్స్లలో చదువుకోవాలి అంటే అంత ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. దాన్ని కూడా ఒక నియంత్రణలోకి తీసుకొచ్చి అందరికీ ఒకటే ఫీజు ఉండే విధంగా చూసుకుందాం. నివేదిత గారు, స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అది ఏదైనా కావచ్చు, రాజకీయంగా. 100% ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈరోజు బయటికి రాగలిగాను. యాజ్ ఏ హౌస్ వైఫ్ బిఫోర్ ఎలక్షన్స్ వరకు ఓన్లీ పిల్లల స్కూలింగ్ చూసుకునేదాన్ని, కాలేజింగ్ చూసుకునేదాన్ని. మా సార్ వచ్చేసి కాంట్రాక్టర్, మా పిల్లలు వచ్చేసి పాప బీటెక్ 3rd year IIT బాంబేలో చదువుతుంది. బీటెక్ డాటర్ ఉందండి? బీటెక్ డాటర్ IIT బాంబే. నెక్స్ట్ బాబు వచ్చేసి బీటెక్ 1st year, తను వచ్చేసి MIT సూరత్. ఇద్దరు స్కూలింగ్ విషయాలు, కాలేజింగ్ విషయాలు ఇన్ని రోజులు చూసుకునేదాన్ని. ఓకే, జస్ట్ రిలాక్సింగ్ టైంలో ఇలా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. అందరి సహకారంతో ఇలా ముందుకు వచ్చాను. సేవ చేయాలనే ఆలోచన మీకు వచ్చింది అంటే ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, సూర్యాపేట ఇంకా ఎలా డెవలప్ అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సూర్యాపేటలో మెయిన్ ట్రాఫిక్ ఉందండి. ట్రాఫిక్ కష్టాలు తీర్చాలి జనాలకు. మనం కూడా ఇంతకుముందు జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఇబ్బంది పడుతున్నాం. అరే ఏంటి ట్రాఫిక్ అని. ట్రాఫిక్ నియంత్రణలోకి తీసుకురావాలి. నెక్స్ట్ శానిటేషన్, ఆ 2 గ్రీనరీ, చెట్లు పెంచుకోవాలి. ఈ 3 చూస్తేనే అరే సూర్యాపేటకి ఎవరైనా వచ్చినా చాలా బాగుంది ఈ సూర్యాపేట అనుకునే విధంగా చేయాలనేది మా ఆలోచన. మేడం, ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న వయసు పెద్ద అనే తేడా లేకుండా మహిళలపై, బాలికలపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సూర్యాపేటలో కూడా కొన్ని క్రైమ్స్ చాలా వరకు నోటీస్ అయింది. సో ఇప్పుడు అలాంటివి జరగకుండా ప్రత్యేక చర్యలు కానీ, నిఘాలు కానీ ఏమైనా పెట్టారు? ప్రత్యేక చర్యలు మీకు ఫస్ట్ క్వశ్చన్ అదే చెప్పాను. షీటింగ్స్ ఎక్కువగా పెంచుకోవాలి మనం. షీటింగ్స్ వాళ్ళు పోలీస్ పెట్రోలింగ్ ఒకటి, రోడ్స్ మీద అన్వాంటెడ్ ఏరియాస్, ఎక్కువ జనాలు పబ్లిక్ తిరగని ఏరియాలలో మన పోలీస్ పెట్రోలింగ్ పెడదాం అనుకుంటున్నాము. అలా వెళ్తే అదేవిధంగా వాళ్ళ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం కానీ, ఈ విధంగా చేయొద్దు అని చెప్పడానికి వాళ్ళ కౌన్సిలింగ్ ఇద్దాము. పిల్లలకు మరీ 15 years నుంచి, పిల్లలు 10 years నుంచి కూడా డ్రగ్స్కి బానిస అవుతున్నారు. నేమ్స్ వచ్చేసి వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపడితే బాగుంటుంది. సో నేటి చైతన్య మహిళా ప్రోగ్రాంలో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మేడం, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే చాలా వరకు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు, లేదంటే వాళ్ళ ఉద్యోగరీత్యా ఆఫీసులలో కానీ అలా చేస్తారు. మరి మీరేమైనా ప్లాన్ చేశారా? మీరు బాధ్యతలు స్వీకరించారు, ఈ మధ్య ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఏమైనా చేయాలనుకుంటున్నారు? నేను చేయడానికి ఇంకా నాకు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. జస్ట్ ఈ మధ్యే కదా మనం చార్జ్ తీసుకుని మనమే కొన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నాము. వెళ్ళిన దగ్గర అవేర్నెస్ కార్యక్రమం చేద్దాము. నెక్స్ట్ మహిళలు
అన్ని రంగాల్లో ముందుండాలి. చాలా మందికి ఉంటుంది ఆలోచన, బయటికి వెళ్ళాలి, చేయాలి అని కోరిక ఎవరికైనా అవును. ఉంటుంది. కాకపోతే వాళ్ళకు ఇన్నర్ ఫీలింగ్ టెన్షన్, నేను బయటికెళ్తే ఏమనుకుంటారా? ఎవరేమనుకుంటారో? నేను మాట్లాడగలుగుతానా లేదా అనే టెన్షన్ తోటి బయటికి రారు. ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంతమందికి దొరకదు. ఓకే, చేయగలిగిన వాళ్ళు రండి. బిజినెస్‌లు కానీ, ఏ విషయంలో కానీ బయటికొస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పటికి ఆల్రెడీ అన్ని రంగాల్లో ఉన్నారు. పొలిటీషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజినీర్స్ ఉన్నారు. అన్ని రంగాల్లో ఉన్నారు. ఇంకా మనం భయపడాల్సిందేం లేదు. ఆల్రెడీ అన్నిట్లో మనం ముందున్నాం మహిళలు. అవును మేడం, ముందున్నామంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే గతంలో నల్గొండ జిల్లా మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత కూడా తొలి మహిళా మేయర్ లేడీనే అయ్యారు. అవును. సో ఇక్కడ చూస్తే మీరు కూడా మున్సిపల్ చైర్పర్సన్ లేడీనే. అంటే రాజకీయాల్లో మహిళలకి ముందుకు రావడానికి మీ నుంచి ఏమైనా ప్రోత్సాహం ఉందా? మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారా? ఓన్లీ రాజకీయంగా. రాజకీయంగా అందరూ ధైర్యంగా రండి. పొలిటికల్‌కి ఇబ్బంది ఏం లేదు. మనం బయటికి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను ఈ మధ్య బయటకు వస్తున్నాను, నాకేం ప్రాబ్లం అవ్వట్లేదు, అంతా మంచిగానే ఉంది. ఇప్పుడు బయటికి వెళ్తే వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో అన్న భయానికి రారు. ఫస్ట్ రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ భయానికే రారు. బయట సొసైటీని చూసి అతనేమంటుందో వీళ్ళేమంటారో అని. ఏం కాదు, రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. ప్రతి ఒక్క రంగంలోకి ముందుకు రండి. మీకున్న ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసుకోండి. స్పెషల్గా మీ ఇంట్లో సెలబ్రేషన్ ఎలా ఉంటుంది? ఓన్లీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ మీ ఫ్యామిలీతో. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీలో అంటే మా పిల్లలు ఉంటారు. మేము 4 మెంబర్స్ మా ఫ్యామిలీలో వచ్చేసి. మా సార్ వాళ్ళ బ్రదర్స్ 4 మెంబర్స్ ఉంటారు. బావగారు, మా సారు, 2 మరుదులు. మా పిల్లలందరూ వచ్చేసి 8-9 మెంబర్స్ ఉన్నారు అందరూ. ఉమెన్స్ డే, మదర్స్ డే వచ్చేసి వాళ్ళు గిఫ్ట్గా మంచిగా బ్యాంగిల్స్ కొనుక్కొస్తుంటారు, శారీస్ తెస్తుంటారు. ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓ, నివేదిత గారి అంటే పుట్టింటి నేపథ్యం మీ వాళ్ళ గురించి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? పుట్టింటి నేపథ్యం మా ఫ్యామిలీ వచ్చేసి వ్యాపారం, చిరు కిరాణం బిజినెస్ చేసుకునే వాళ్ళం. నాకు సిస్టర్స్ వచ్చేసి 2, బ్రదర్, తమ్ముడు. నెక్స్ట్ డాడీ నా మ్యారేజ్ బిఫోర్ ఎక్స్పైర్ అయ్యి ఉన్నారు. ఓకే, ఊళ్ళో ఇంట్లో కిరాణం బేరం చేసుకుంటూ మమ్మీ ఉంటుంది. ఓకే, హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్. సో చూస్తున్నాం కదా, మహిళలకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ముందు అడుగులో నేనే ఉంటానంటున్నారు నివేదిత గారు. అండ్ అలాగే ఇంత మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ సూర్యాపేటని రోల్ మోడల్గా మీరు తీర్చిదిద్దే క్రమంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఏమైనా డిజైన్ చేసుకున్నారా? అంటే ఇది చేస్తే ఇట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు అనుకుంటున్నాము, ఒక ప్రణాళిక అనేది మొన్ననే సిద్ధం చేశాము. నెక్స్ట్ స్మార్ట్ సిటీగా చేద్దాము. మనకు ఉద్యోగాల కోసం అప్పుడు ఐటీ హబ్ ఒకటి నిరుద్యోగుల కోసం స్టార్ట్ చేశాము. అది అందుబాటులోకి రాలేదు. దాన్ని ఏ విధంగా వెలుగులోకి తీసుకురావాలి, దాని గురించి ఏంటి అనేది ఒకసారి మినిస్టర్స్, వాళ్ళకి ఎడ్యుకేషన్ మినిస్టర్స్, జాబ్స్, ఐటీ వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా వెలుగులోకి తీసుకొద్దాం. ఏది ఏమైనా కానీ మనకు గవర్నమెంట్ సహకారంతో మనం సూర్యాపేటను మాత్రం మాదైన మార్క్ చూపించాలనే ఆలోచనలో మేము ఉన్నాం. ఇప్పుడు చూస్తే మీరు వచ్చేసి కాంగ్రెస్, అంటే ఇక్కడ శాసనసభ్యులు వచ్చేసి టీఆర్ఎస్లో ఉన్నారు. సో కోఆర్డినేషన్ ఉందా మేడం? అంటే 2 పార్టీలు ఇక్కడ ఎలా ఉంటుంది? అంటే డెవలప్మెంట్ విషయంలో ముందుకు వెళ్తారా? వెళ్తామండి, తప్పకుండా వెళ్తాం. అందులో ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యే గారిని కలుపుకొని మేము అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం. ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారు అందరూ. ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ గతంలో తను మినిస్టర్గా ఉన్నారు, సో డెవలప్మెంట్ అంతా అక్కడే జరిగింది అంటున్నారు. సో ఇప్పుడు వచ్చేస్తే ఎక్కువ అధిక సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేస్తుంది. సో మరి ఒక కోఆర్డినేషన్ ఉందా అండి ఇక్కడ? ఉంటుంది. అధిక మెజార్టీ సీట్స్ వచ్చేసి మనమే గెలిచాము. మన కోదాడ మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతోటి ఎమ్మెల్యే గారిని కూడా కలుపుకుంటూ వెళ్తామండి. మాకు ఎటువంటి విభేదాలు, ద్వేషాలు ఏం లేవు. ఓన్లీ డెవలప్మెంట్ కావాలి. పార్టీస్ ముఖ్యం కాదు, డెవలప్మెంట్ విషయం గురించి మేము ఆలోచిస్తాం. మేడం చెప్పండి, ఇక్కడ కౌన్సిల్ పరిస్థితి ఎలా ఉంది? కౌన్సిల్ అందరూ చాలా యంగ్గా, ఆలోచన స్ఫూర్తితో డెవలప్ చేయాలన్న ఆలోచనతో అందరూ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఫ్రెష్ కౌన్సిల్ ఉంది. మేము కూడా చాలా ఫ్రెష్. మా హస్బెండ్ మొరిశెట్టి లక్షాది గారు. లక్షాది అంటే మీ హస్బెండ్ నేమ్? ఓకే. యాక్చువల్ గా మొరిశెట్టి నివేదిత లక్షాది అంటే ఈ లక్షాది ఏంటి అనేది ఒక డౌట్ గా కూడా ఉండే మేడం. దాని మీ సార్ పేరని మాకు ఇప్పటి వరకు తెలియదు. సో సార్ సపోర్టింగ్ ఎలా ఉంటుంది? సార్ సపోర్ట్ 100% ఉంటుంది. మొత్తం చేసే సారే.
సార్ ఆధ్వర్యంలో నేను చేస్తాను. Okay. ఇద్దరం కలిసి వర్క్ చేసుకుంటాం. అదేవిధంగా మనకు 48 వార్డులలో మనకు ఉన్నటువంటి కౌన్సిల్ కూడా అందరూ చాలా మంచిగా ఉన్నారు. అందరి సహకారంతో మనం సూర్యాపేటను డెవలప్ చేసుకున్నాం. యాజ్ ఏ కమిషనర్ గారు వచ్చేసి వారు కూడా మంచిగా ఫేవర్గా ఉన్నారు. చేద్దాము, అన్ని డెవలప్మెంట్ చేద్దాం అంటున్నారు. కమిషనర్ గారి సహకారంతో, మా హస్బెండ్ సహకారంతో, 48 వార్డుల కౌన్సిలర్ల సహకారంతో మనము సూర్యాపేటను అన్ని రంగాల్లో ముందుంచుతాం. మేడం, మీకు ఇక్కడ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ గత 2 పర్యాయాలుగా అధికారంలో లేదు. సో మరి కాంగ్రెస్ లో అట్లా అధికారంలో లేకపోయినా పెద్దలు ఇక్కడ పార్టీని పడిపోకుండా కాపాడుకున్న నేపథ్యంలో వారి నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి 100% సహకారం ఉంది. మనని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. మన లోకల్ లీడర్స్ సర్వోత్తమ్ బాబు గారు, మన పటేల్ రమేష్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు, పోతు భాస్కర్ గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు అందరి సహకారం మాతో ఉంది. మాతో కలిసి వాళ్ళు పనిచేస్తారు. వారి సహకారంతో మేము పనిచేస్తాము. మా అందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మేము వర్క్ చేసుకుంటూ వెళ్తుంటాం. సార్ నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సెక్టార్లో ఉన్నటువంటి మహిళలకి అండ్ అలాగే గృహిణి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క మహిళను మేము కలుస్తూ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మేడం ఈరోజు మేము కలవడానికి వచ్చాము. సో మరి మహిళా దినోత్సవం గురించి మీరు కూడా విషెస్ చెప్తే బాగుంటుంది అనేది ఆలోచన. ముందుగా సత్య న్యూస్ వారికి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో పార్టీలకు సంబంధం లేదు, కేవలం సూర్యాపేట డెవలప్మెంటే ముఖ్య ఉద్దేశం అంటున్నారు నివేదిత గారు. మరి సూర్యాపేటని ఏ విధంగా వాళ్ళు స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారనేది ముందు మనం కూడా చూడబోతున్నాం. సో మహిళల్లో చైతన్యం కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ భర్త మొరిశెట్టి లక్షాది సహకారంతో సూర్యాపేట పట్టణాన్ని సుందరంగా మారుస్తామని తెలుపుతున్నారు చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది. అంతేకాకుండా సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న కౌన్సిలర్లు అందరినీ కలుపుకొని కౌన్సిల్ ను ఉన్నతంగా తీర్చిదిద్దుతామంటున్నారు. వారి జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సత్య న్యూస్ ఛానల్ కోరుకుంటుంది. మరొక చైతన్య మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.